హలో! హలో! ఇప్పుడే 'సరస్వతి' మూవీ చూసాను. ఈ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్ మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేశారు. ఇంకా స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ గూడా ఆమె చేశారు ఈ మూవీకి. సో, షీ ఈస్ ద డైరెక్టర్ ఈ మూవీకి. ఈ మూవీలో ఏంటంటే వరలక్ష్మి శరత్‌కుమార్‌కి ఒక 12 ఇయర్స్ పాప ఉంటుంది. ఆ పాప మిస్ అవుతుందనమాట. మిస్ అయిన నెక్స్ట్ డే వరలక్ష్మి శరత్‌కుమార్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఇలాగా మా పాపని చంపేశారు. నేనే పూర్తి చేశాను ఒక ప్లేస్‌లో అని చెప్పి ఒక ఇలా చెప్తుందనమాట. ఇలా చెప్పిన తర్వాత పోలీసులు అది సీరియస్‌గా తీసుకోరు. మాకు ఎటువంటి ఎవిడెన్స్ లేదని చెప్పి వదిలేస్తారు. సో, తర్వాత ఏమైంది? వాళ్ళ అమ్మాయికి న్యాయం జరిగిందా? లేదా? అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీ మొత్తం కూడా ఒక 2 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఇందులోని ఫస్ట్ హాఫ్‌లోనే తిను ఒక రివెంజ్ డ్రామా లాగా కనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్‌కి వెళ్ళినప్పటికి ఒక మెడికల్ టర్మ్ అంటే ఒక మెడికల్ ఇది ఉంటుంది కదా! లైక్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అలా ఉంటుంది కదా! సో, అలాంటిది ఒక మెడికల్ టర్మ్ కూడా ఈ మూవీలో ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో, అది యూజ్ చేసి ఆ స్టోరీని ఎలా తిప్పారు అన్నదే ఈ మూవీ మొత్తం కూడాను. నాకైతే ఓకేష్‌గా అనిపించింది. ఎందుకంటే 'జ్యోతిక'ది ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ కూడా సేమ్ ఇలాంటి బేసిస్‌లోనే ఉంటుంది. వేరే ఎవరికో అన్యాయం జరిగితే నాకు జరిగింది అని కొంచెం డిఫరెంట్‌గా పోర్ట్రే చేసి న్యాయం గెలిపించడానికి ట్రై చేస్తుందనమాట 'జ్యోతిక'. ఇది కోవిడ్ టైమ్‌లో వచ్చింది. సో, అలాంటి మోడల్‌లోనే అనిపించింది. ఒక విధంగా చూసుకుంటే ఆల్‌మోస్ట్ 'అపరిచితుడు' మూవీ ఉంది కదా! అందులోంచి సీన్స్, అందులోంచే కాన్సెప్ట్ ఈ కోర్ట్ రూమ్ డ్రామా అన్నది తీసుకున్నట్టు ఫీలింగ్ అనిపించింది నాకు. సో, ఓవరాల్‌గా ఓకేష్ నాకైతే అంతగా ఏం ఎక్కలేదు. అంటే నచ్చలేదనే చెప్పొచ్చు. సీరియస్‌గా చెప్పాలంటే నచ్చలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను ట్రైలర్ చూసినప్పుడే నాకు అర్థమైందనమాట. మేబీ ఇలాగా వీళ్ళు టర్న్ చేస్తారేమో అని. సో, నేను అనుకున్నట్టుగానే టర్న్ అయింది స్టోరీ. సో, నాకు పెద్దగా నచ్చలేదు. బట్ మీరు ట్రై చేస్తానంటే ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్‌గా ఉంది.